వెల్కమ్ టు రాజ్ న్యూస్. దూద్ కా దూద్ పానీ కా పానీ, నిజాలు నిగ్గు తేల్చే సమయంలో వాడే సామెత ఇది. ఉగ్రభూతంపై భారత్ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్కు అదిరిపోయే షాక్ ఇచ్చింది. తన సత్తా ఏంటో చూపించింది. షరీఫ్ అడ్డాలోనే మిస్సైల వర్షం కురిపించింది. త్వరలోనే రాకెట్ మిస్సైల్ ఫోర్స్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది భారత సైన్యం. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్, ఎవరు కాదనలేని నగ్న సత్యం. అందుకు నిదర్శనమే పహల్గామ్ ఉగ్రదాడి. టెర్రరిస్టులతోటి సంబంధాలు లేవని వివిధ వేదికలపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది దేయాది. అయితే పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్కు భారత సేనలు చుక్కలు చూపించాయి. ముప్పెట దాడులు చేసి మునీర్ సైన్యాన్ని షేక్ చేశాయి. ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. గతేడాది పాకిస్తాన్ పైన చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక విషయాలను వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ను ఖచ్చితత్వంతో అమలు చేశామన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి ఘట్టం. 26 మంది పర్యాటకుల ప్రాణాలను టెర్రరిస్టులు బలిగొన్నారు. దీంతో ప్రతీకారం కోసం రగిలిపోయింది భారత సైన్యం. 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టి దయాది ముష్కరులకు ముచ్చమటలు పట్టించింది. 1971 తర్వాత తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో మెరుపు దాడులు చేసింది భారత సైన్యం. ఆపరేషన్ సింధూర్ 88 గంటల పాటు సాగినట్లుగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. నిర్దేశిత 9,07,000 ఉగ్రవాద స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేస్తుందన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని, భవిష్యత్తులో శత్రువులు ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా కూడా గట్టి బదులు ఇస్తామని హెచ్చరించారు ఉపేంద్ర ద్వివేది. ఇక జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారత్లో శాంతి భద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. ఇక ఒకవైపు కేంద్రం ఉగ్రవేటతోటి టెర్రరిస్టులను కుక్కటివేలతోటి పెకిలి వేస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఆపరేషన్ సింధూర్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. కాల్పుల విరమణపైన కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాగే నిఘా వర్గాల వైఫల్యం వల్లే పహల్గామ్ దాడి జరిగిందంటూ మండిపడ్డారు. దీంతో ఒకసారిగా కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ రగడ నడుస్తోంది. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే భారత లక్ష్యం. దేశ భద్రతపై కొన్ని అనుమానాలపైన చర్చిద్దాం. అందుకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అనలిస్ట్. సార్ మురళీ మనోహర్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. అదేవిధంగా బండూరు రామోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్. రామోహన్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. రామోహన్ రావు గారు, నమస్కారం అండి. నమస్కారం చక్రి, చెప్పండి. రామోహన్ రావు గారు, ముందుగా మీరు చెప్పండి, ఇక్కడ సైనిక అదేవిధంగా వ్యూహాత్మకంగా అక్కడ చర్యలు ఒకసారి చూసినట్లయితే 1971 తర్వాత తొలిసారిగా పాక్ భూభాగంలోకి వెళ్ళి దాడులు చేశామని ఆర్మీ చీఫ్ చెప్పారు. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో 2016, 2019తో పోలిస్తే ఆపరేషన్ సింధూర్ వ్యూహాత్మకంగా ఎంత భిన్నమైందంటారు? మీకు అట్లాగే మిత్రుడు మురళీ మహోహర్ గారికి, అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. అట్లాగే ముందస్తుగా సంక్రాంతి భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు. 2 విషయాలు చెప్పుకోవాలి. భారత రక్షణ రంగం మెల్లమెల్లగా ఎదుగుతూ ఆనాటి నుంచి, నెహ్రూ నుంచి వాళ్ళ మోడీ వరకు కూడా ముందుకే సాగుతుంది. దానిలో భాగంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 4వ రక్షణ శక్తిగా ఉన్నది. అట్లాగే ఆర్థిక శక్తి కూడా 4వ స్థానానికి ఎగబాకాం. 2014లో మోడీ గారు అధికారం స్వీకరించిన నాటికి 9, 10 మొదటి 10లో లేని మనం ఇవాళ 4వ శక్తిగా ఆవిర్భవించడానికి ఖచ్చితంగా ఈ 12 ఏళ్ల కృషి ఉన్నది. వేగవంతమైంది, గతంలో కంటే వేగవంతమైంది, దాన్ని ఒప్పుకోవాలి పార్టీలకు అతీతంగా. రెండోది ఏంటంటే, ఇవాళ ద్వివేది మాట్లాడిన మాటలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆనాడు 71 తర్వాత మొన్నటికి మొన్న మనకు ఆపరేషన్ మహాదేవ్, అంతకుముందు ఆపరేషన్ సింధూర్, ఈ రెండింటి వల్ల పాకిస్తాన్ భూభాగాలు మొత్తం లోపలికి వెళ్ళి కొట్టగలిగినాం. ఓన్లీ పీఓకనే కాకుండా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయగలిగినాం. మన భారతదేశానికి ఒక నీతి ఉంది. ఇవాళ కాదు, 1962 మన చైనాతో యుద్ధం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే కూడా, తర్వాత తోకజాడించిన 65లో పాకిస్తాన్తో, తర్వాత 71లో వరకని చెప్పిన 1947లో కూడా విభజిత పాకిస్తాన్, విభజన కన్నా ముందే యుద్ధం చేసినట్టే లెక్క మనం. అప్పుడైనా
ఈ 3 యుద్ధాల్లో కానీ ఆపరేషన్ కార్గిల్లో కానీ చూస్తుంటే మనం ఎప్పుడు కూడా ఒక నీతి పాటిస్తున్నాం. మనది మనకే కావాలన్నాం కానీ ఎప్పుడు కూడా పరాయి భూమిని ఆశ్రయించలేదు, మనం ఆక్రమించే ప్రయత్నం చేయలేదు. అంటే అది పాటిస్తున్నాం. అణ్వాయుధుల విషయంలో నో ఫస్ట్ యూజ్ అనే దాన్ని కూడా పాటిస్తున్నాం. అందులో భాగంగా మన నీతి మన ధర్మం యుద్ధం చేస్తుంటే ఎదుటివాడు అధర్మ యుద్ధం చేస్తున్నారు. పాలకులు మారుతున్నా కానీ మనకు విద్వేషాల పునాది మీద ఏర్పడ్డ పాకిస్తాన్ పాలకుల తీరు మారతలేదు. అక్కడ అసలు పాలకుడు అంటే ప్రజాస్వామ్య పాలకునే లేదో చెప్పాలంటే. ప్రజాస్వామ్య పాలకులందరూ సైన్యం చేతిలో ఉంటే సైన్యం ఉగ్రవాదుల చేతిలో ఉంది. కనుక ఈ మధ్య మార్గంగా ట్రంప్ లాంటి వాడు మునీర్ని పిలిపించి బిందు ఇవ్వడానికి కారణం అదే. ఉగ్రవాదులు డైరెక్ట్ పిలవలేడు, ప్రపంచం అంతా దుమ్మెత్తి పోస్తుంది కనుక. ఇటు పక్కన ప్రజాస్వామ్యవాదుల పేరు మీద ఉన్న ప్రభుత్వం వాళ్ళ చేతిలో అధికారం లేవు కనుక అసలైన అధికారం ఎవరి చేతిలో ఉంది? ఈ ఉగ్రవాదులకు ప్రజాస్వామ్య పాలకుల మధ్య సైన్యం చేతిలో ఉంది కనుక పిలిపించారు. అందుకని ఏమంటే దినదినం మనం శక్తివంతంగా మారుతున్నాయి. అందులో భాగంగానే కొన్ని సమస్యలు ఈ రావణ కష్టాలు రగిలే సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకనాడు భాగవతం కాదు, 70-80 ఏళ్ల కనుక మణిపూర్ మంటలకు కారణం ఎవరు, అట్లాగే ఇవాళ పాకిస్తాన్ తోని యుద్ధానికి కారణాలు ఎవరవుతున్నారు చూస్తున్నాం. అమెరికా పెద్దన్న పాత్ర వహిస్తూ పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రపంచ పోలీసుల వ్యవస్థను వారిని వ్యతిరేకించాలంటే దమ్ము ధైర్యం కూడా కావాలి. వట్టిగా ఏం కాదు, మనం అనుకున్నంత ఈజీ కూడా కాదు. కొన్నిసార్లు చక్రి మనకు యుద్ధ వ్యూహంలో భాగంగా యుద్ధంలో అన్ని నిజాలు బయటకు రావు, అన్ని అబద్ధాలు కూడా బయటకు రావు. అంటే అసత్యాలు కూడా ఉంటాయి, దాన్ని అంగీకరించాలి. మనం యుద్ధంలో పారదర్శకంగా ఉండాలంటే పాలనలో పారదర్శకంగా ఉండాలి, జవాబుదారితనం ఉండాలి. కానీ యుద్ధంలో ఏమైందంటే ఎదుటివాడి వ్యూహాన్ని బట్టి మనం ప్రవర్తించాల్సి ఉంటుంది కనుక కొన్ని నిజాలు చెప్పలేకపోతాం. వాళ్ళ ఒక పెద్ద విమర్శ మోడీ గారి మీద ఏంటంటే అమెరికా అధ్యక్షుడు 80 సార్లు ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ నేనే ఆపాను, నేను కూడా చాలాసార్లు విమర్శించాను. దానిలో కొన్ని ఒక పక్షం ఇటు పక్కన అంటే ఒక పక్షం రెండోది కూడా ఆలోచన చేయాలి. మనం చెప్పకపోవడానికి కారణాలు వెతుకుతూనే ఒక్కోసారి మన తెలుగులో ఒక సామెత ఉంది చక్రి, మనకేంటంటే మౌనం అర్ధాంగీకారం అని. ఇన్నిసార్లు ట్రంప్ నేనే యుద్ధం ఆపిన అంటే మోడీ గారు ఎవరు ఆపడం లేదు, ఎవరు ఆపలేదు, ఎవరి జోక్యం లేదు అని అంటున్నారు. కానీ మోడీ మనకు ట్రంప్ జోక్యం లేదని ఒక మాట అనలేకపోతున్నారు. జోవాన్స్ కూడా ప్రస్తావించి అనే మాట వస్తున్నది. అది విమర్శ తప్పనిసరి స్వీకరించాల్సింది, దాన్ని కాదట్లేదు. కానీ విమర్శ మన దేశంలో సద్విమర్శగా ఉండాలి. కానీ పరాయి దేశాలకు వెళ్ళి మా దగ్గర ప్రజాస్వామ్యం లేదని, పరాయి దేశాలకు వెళ్ళి మన భారత ప్రభుత్వాన్ని సైన్యాన్ని అవమానపరిస్తే గతంలో రాహుల్ గాంధీని స్వయంగా సుప్రీంకోర్టు మందలిచ్చింది. మీరు ఏమైనా చైనా బార్డర్లకి వెళ్ళి చూశారా, అక్కడ మన భూభాగం ఆక్రమించుకున్నాడు, మీరు ఏమైనా రుజువులు ఉన్నాయా, ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు. అసలు రాహుల్ గాంధీ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంటే అంత మంచిది అంటున్నాడు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత హోదాను దక్కినా కూడా దక్కగా 2014-2019 దక్కలేదు. ప్రజలు ఆశీర్వదించారు, 99 సీట్లకు వచ్చారు. కనుక ఇవాళ నిజమైన నిర్మాణాత్మక ప్రతిపక్ష హోదా పాటించి దాని ప్రకారం పోతే మంచిది అంటున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? బయట దేశాలకు ప్రజాస్వామ్యం లేదంటాడు, బయట దేశాలకు వెళ్ళి మా ఎన్నికల వ్యవస్థ సరిగ్గా లేదంటాడు. నేను ఇక్కడ కొట్లాడదాం, ఏదైనా తప్పులుంటే ఒప్పులుంటే మనం చూసుకుందాం. మహాభారతంలో ఒక నానుడు ఉంది, ధర్మరాజు అంటాడు, కౌరవులు పాండవులకు యుద్ధం వచ్చినప్పుడు మన కౌరవులు వేరు పాండవులు వేరు, కానీ మన మధ్య కౌరవ జాతి మీద కనుక యుద్ధం వస్తే మనం అందరూ 105 అంటారు. కర్ణుడు అప్పటికి లెక్కలేదు కనుక కర్ణుడు 106 కర్ణుడు లెక్కకుంటే 105 ఉన్నాం. మనం కూడా ఏమంటున్నారంటే దేశంలోని సమస్యల పట్ల ఖచ్చితంగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మోడీ తప్పు చేసినా, ఇంకెవరు తప్పు చేసినా, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసినా ఖచ్చితంగా అడగాల్సింది, ప్రశ్నించాల్సింది. ప్రశ్న లేకుండా ప్రపంచం లేదు. కానీ మనం బయట దేశాలకు వెళ్ళి మా దగ్గర ప్రజాస్వామ్యం లేదండి, నువ్వు ఎన్నికైనావు కదా, 99 సీట్లకు వచ్చినావు కదా, 44 నుంచి 52, 52 నుంచి 99కి వచ్చావు కదా, మరి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్న భారత ప్రజల ప్రజాస్వామ్య సంస్కృతిని ఎందుకు అవమానిస్తున్నారు మీరు అనే మాట వస్తుంది కదా. మణిపూర్ మంటలకు కూడా కారణం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ మంటలు అదుపు చేసే క్రమంలో తప్పనిసరి ఫైర్ ఇంజన్ రావాల్సి వస్తుంది, కొన్నిసార్లు తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ మన ప్రజలే కదా, చంపుకోలేం కదా మనం. అందుకనే చాలా కశ్మీర్ రావణ కష్టం నుంచి మొదలుకొని ఇవాళ దేశంలో ఉన్న చాలా సమస్యలకు 55 పాలించిన కాంగ్రెస్ పార్టీ కారణం. అట్లా నిందించి మనం ఏం చేయకపోతే తప్పు అంటున్నాడు. అది కూడా చెప్తున్నాడు. ఇటు పక్క కూడా బ్యాలెన్స్ చేసుకోవాలంటే మొత్తం పరిపాలనలో 20 ఏళ్ళు బీజేపీ మనకు దాని మిత్రపక్షాలు జనతా ప్రభుత్వం కూడా 1.5 years కలుపుకుంటే వాజ్పేయి గారు ఇప్పుడు 16 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి మోడీ గారు మొత్తం కలిసి 20 ఏళ్ళు వీళ్ళు పాలించారు, 60 ఏళ్ళు వాళ్ళు పాలించారు. మధ్యన ఒక 4-5 ఏళ్ళు సగ్గిన ప్రభుత్వాలు వచ్చినాయి. ఏ వచ్చినా సరే బీజేపీ కాంగ్రెస్ కదా ఇప్పటిదాకా పాలించింది. ఒకటి చేసిన తప్పును ఇంకా ఎత్తి చూపుతూ మనం ఇంకా వాళ్ళ మీద నెపం మోపే బద్దు మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ ద్వివేది అన్న మాటలకు నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఇవాళ భారత సైన్య శక్తి తక్కువది కాదు, అవసరమని కూడా చేస్తాం. కానీ నైతిక నియమాలు, ధర్మ నియమాలు మనం పాటిస్తున్నాం. దానివల్లే వస్తున్న సమస్య. అవతల వాడికి నైతికత్వం లేదు, అవతల వాడికి నియమాలు లేవు. అట్లాగే ప్రపంచ పోలీసులు వ్యవహరిస్తున్న అమెరికా లాంటి దేశం
మా పక్కలో బలిలాగా మన పాకిస్తాన్ తయారు చేస్తుంది. అదొక్కటి అయితే పర్వాలేదు. ఇటు చైనా కూడా తక్కువలేం కాదు. జియో పాలిటిక్స్ పాటిస్తూ మనం ఎంత వీలైతే మన చుట్టుపక్కల దేశాలన్నింటిని కూడా శత్రువులుగా మారుస్తుంది. చూస్తున్నాం కదా. అంతేందుకు మీరు మన ఒక ఇంగ్లీష్ లో సాగుతుంది, మురళి గారికి బాగా తెలుసు. ఏమంటున్నానంటే మన పొరుగు వాడిని మనం ఎన్నుకోలేము, మన మిత్రుల్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకోవచ్చు. ఇప్పుడు నేను మీరు అందరూ జూమ్ లో మాట్లాడుకుంటున్నాం. రోజు నేను 7-8 గంటలు టీవీలో అమెరికా వ్యక్తులతో మాట్లాడుతుంటాను. కానీ నా ఇంటి పక్క వాడితో నా ఇంటి పక్క ఎవడు ఉండని నిర్ణయించుకోలేను కదా. వాడు దుర్మార్గుడు వస్తే నేను ఏం చేయలేను. ఇంటి పక్క ఉంటాడు వాడు. ఇవాళ మన దేశం చుట్టుపక్కల కూడా అదే ఉన్నది. దీనికి ఎవరు కారకులు అంటే చాలాసార్లు సమస్యలు వచ్చినాయి, తీర్చుకున్నాం. మాల్దీవ్స్ నుంచి మొదలుకొని శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఇట్లాంటి దేశాలు కూడా పాకిస్తాన్ ఎట్లా ఉన్నది మనకు తిరగబడుతున్నాయి. దానికి ప్రధాన కారణం చైనా కూడా. ఇవాళ ప్రపంచ పరిణామాలలో అమెరికా ఆటలు సాగుతున్నాయంటే అగ్రరాజ్యాలందరికీ తెలుసు. మన వెనిజులా అధ్యక్షుని మీద దాడి చేసిందంటే అమెరికా తప్ప ఒకటే కాదు, ఇటు పక్క చైనా కూడా తెలుసు. తెలిసే జరిగింది. చైనా మాట్లాడదు, రష్యా మాట్లాడదు, మనల్ని మాత్రం వెక్కించే ప్రయత్నం చేస్తారు. కనుక అంతిమంగా ఒక మాట చెప్తాను. ఇవాళ విదేశాల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి, అట్లాగే బహిరంగ యుద్ధాలు జరుగుతాయి, భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి. ఆర్థిక యుద్ధాల కాలంలో జరగాల్సిన కాలంలో భౌతిక యుద్ధాలు జరిగేది దురదృష్టకరం. వీటిని ఆపే క్రమంలో నిన్నగాక మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు మంచి మాట చెప్పారు. ఇప్పుడు కూడా భారతదేశం మా ఇద్దరి మధ్యన సయోధ్యకి ప్రయత్నం చేస్తుందని. అటు రష్యా, ఉక్రెయిన్ మనకి ఇద్దరు మిత్రులే కదా. ఇవాళ చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా మన విదేశాంగ విధానాన్ని నేను కొనియాడింది కాదు, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇవాళ చీకటి గదిలో మొక్కిపోతున్నాడు ఇమ్రాన్ ఖాన్. స్పోర్టివ్ స్పిరిట్ తో ఆయన ఏమన్నారు, భారత ప్రభుత్వం మోడీ ఆనాటి నెహ్రూ నుంచి వాళ్ళ మోడీ వరకు కూడా మనం ఒక విదేశాంగ విధానం అవలంబిస్తున్నాం. దాని వల్లనే వాళ్ళ ప్రతిష్ట పెరిగింది. భారత విదేశాంగ విధానం వల్లనే వాడికే శ్రీరామ రక్ష అని అన్నారు. కనుక ఇవాళ మన సైన్యాధ్యక్షుడి మాటలు పూర్తిగా అంగీకరిస్తున్నాను. కానీ మనం పొరపాటు చేయకుండా ముందుకెళ్లే క్రమంలో కొన్ని అవరోధాలు వస్తాయి. ప్రతిపక్షాల పేరు మీద అవరోధాలు వస్తాయి, ప్రజల పేరు మీద అవరోధాలు వస్తాయి. రకరకాలు అధిగమించుకుంటూ పోవాలి. అందరూ ఒకే తీరు ఉండరు కదా. దేశంలోని ప్రజలందరూ ఒకే పాట పాడితే ఆలోచన చేయనంటే లెక్క. తప్పనిసరి విమర్శలు ఎదుర్కొందాం, విమర్శలను సద్విమర్శలను ఆహ్వానిద్దాం, విమర్శలకు తిప్పికొడదాం. ఆ పని చేసే క్రమంలో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ పట్ల మన సైన్యం ప్రకటించిన దాంతో ఏకీభవిస్తూనే ఇంకా ఇది ముందుకు పోవాలి. ప్రపంచవ్యాప్తంగా మన ఆర్థిక సైనిక శక్తిగా మరింత బలోపేతం కావాలని మనం భారత పౌరులు ఆశిద్దాం. ఓకే, అయితే మురళీ మనోహర్ గారు మీరు చెప్పండి, ఇక్కడ మిసైల్ ఫోర్స్ ప్రాధాన్యత ఒకసారి చూసినట్లయితే భారత సైన్యం ప్రత్యేకంగా రాకెట్ మిసైల్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలనుకోవడం భవిష్యత్తు యుద్ధ తంత్రంలో ఎలాంటి మార్పులకు సంకేతం అంటారు? మురళీ మనోహర్ గారు. నమస్తే చక్రి గారు, రామ్మోహన్ రావు గారు, రాజ్ న్యూస్ ప్రేక్షకులు. ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్ తో నేను అనుకుంటే దేశ ప్రజల్లో ఒక విశ్వాసం మరింత పెరిగింది. ఎందుకంటే మనము నిశ్శబ్దంగా ఉన్నాము అంటే అర్థము ఏం చేయడం లేదు, మనకు చేత కావడం లేదని కాదు. మన యుద్ధాలు చేయకుండా ఉంటున్నామంటే మన యొక్క శక్తిని పెంచుకుంటున్నాము అని. ఆ విధంగా ముఖ్యంగా ఆర్మీ చీఫ్ వారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కాంట్రాక్ట్ అంటే ఫిజికల్ కాంట్రాక్ట్ తో చేసే యుద్ధాలు, వితౌట్ కాంట్రాక్ట్ తో చేసే యుద్ధాలు, అంటే భూభాగంలోకి ప్రవేశించకుండా చేసే యుద్ధాల తీరు మారిపోయింది. కనుక మొన్నటి యుద్ధం ఆపరేషన్ సింధూర్ మనము టెరిటోరియల్ ఇది క్రాసింగ్ ఎక్కడ జరగలేదు. అందుకే అన్నారు 71 తర్వాత మనము పెద్ద ఎత్తున పాక్ భూభాగంలోకి వెళ్ళి ధ్వంసం చేశాం ఇంత పెద్ద ఎత్తున. దాని అర్థం ఏంటంటే సర్జికల్ స్ట్రైక్, అవి కూడా ఆ రెండు కూడా ఏమంటాం లిమిటెడ్ స్ట్రైక్, అది వెరీ లిమిటెడ్ స్ట్రైక్. ఇది అట్లా కాదు. 9 స్థావరాల పైన, ఉగ్ర స్థావరాల పైన ఈరోజు ఇంట్లో కూర్చొని, మన ఇంట్లో మన బెడ్రూమ్ లో కూర్చొని ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని గంటలు కూడా కాదు, నిమిషాల్లో పని పూర్తి అయిపోయి మా పని పూర్తి అయిందని కూడా చెప్పాం మనం. పాకిస్తాన్ మేము చేయాల్సిన పని మేము చేశాము అంటే కూడా పాకిస్తాన్ అర్థం చేసుకోకుండా ఊరికే 2 డ్రోన్లు పంపించి అమృత్సర్ దగ్గర కాస్త డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసింది. ఏం చేయలేకపోయింది అప్పటికి కూడా. ఎందుకంటే మనము ఆకాశంలో జరిగే దీన్నైనా కూడా అడ్డుకునేటువంటి శక్తి మనకు వచ్చేసింది ఇప్పుడు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పిన మిసైల్ ఇవి టెక్నాలజీ, ముఖ్యంగా వారు ఈ రోజు బ్రీఫింగ్ లో ఏమని చెప్తున్నారంటే వచ్చే 26-27లో టెక్నాలజీ యూసేజ్, ఏఐ యూసేజ్ యొక్క దీన్ని మనం ఏ రూపంలో వాడబోతున్నాం అనే విషయం కూడా చాలా చెప్పాడు. ఒకసారి ఆ ఏడాదిని దాని పేరున డిక్లేర్ చేయబోతున్నాం. అంటే యుద్ధ రీతి మారుతున్న దృష్ట్యా టెక్నాలజీ, మనం ఉపయోగించే టెక్నాలజీ మారుతూ మోడర్నైజ్ అవుతూ పోతున్నాము.
ఏఐ తోటి యుద్ధాలు జరగబోతున్నాయి. దాని కొరకు మనం ప్రిపరేషన్, హ్యూమన్ రిసోర్స్ తక్కువ అంచనా వేయడం లేదు అని కూడా ఒక మాట అన్నారు ద్వివేది గారు ఈ రోజు. అంటే ఈవెన్ రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తూనే, ఇప్పుడున్న ఆర్మీని మోడర్నైజ్ చేస్తూనే టెక్నాలజీ పైన మనం దృష్టి పెట్టాము. కనుక ప్రపంచంలో ఈ పెద్ద దేశాల సరసన మనం నిలబడ్డాము చక్రి గారు. ఇప్పుడు పాకిస్తాన్ మొన్నటి యుద్ధమే మనం చూసినట్టయితే గతంలో నిశ్శబ్దంగా ఊరుకునే స్థితి భారత్ కాదు. ఇప్పుడు ఎన్ని జరిగినా, ముంబై పైన దాడి జరిగినా, లేకపోతే పార్లమెంటు పైన దాడి జరిగినా, లేకపోతే నీకు హైదరాబాద్ లో గోకుల్ చాట్ లో దాడి జరిగిన, ఎన్ని దాడులు అండి? ఒక 10 years లో ఒక 100 దాడులు జరిగింటాయి. 100 దాడులు మనం చేసింది ఏంటి? యాకూబ్ బేమాను, ఒక్క యాకూబ్ బేమానే ముంబైలో ఒక రైల్వే ట్రాక్ పేలిస్తే 250 మంది చనిపోయారు. 250 శవాలు ఆడపడితే నిస్సహాయంగా చూసే స్థితి. కనుక అలాంటి ఏమంటాం, స్పెక్టేటర్ గా అంటే ఏం పని చేయకుండా చేసే స్థితి దాటిపోయింది ఇప్పుడు. కనుక మొన్న ఆపరేషన్ సింధూర్ను దాని యొక్క ఎగ్జాంపుల్ మనం చూసాము. టెక్నాలజీ, మీరు చెప్పినటువంటి మిసైల్ టెక్నాలజీ మరింత పెంచుకోబోతున్నాం. పైగా గారు మిసైల్ ఫోర్స్ ప్రాధాన్యత గురించి మాట్లాడుతున్నారు. ప్లీజ్ కంటిన్యూ సార్. చక్రి గారు, ఇప్పుడు మనము ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా అమెరికా, చైనా వాటితో సమానంగా మనము మిసైల్ ఫోర్స్ ను మనము డెవలప్ చేసుకున్నాము. మిసైల్ ఫోర్స్ విషయంలో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనము స్వదేశీ టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నాం. ఇతరులతో మనం కొనేటువంటి అవసరం లేకుండా చేస్తున్నాం. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చాక ఆర్మీ విషయంలో చేసిన గొప్ప మార్పు ఏంటంటే, ఆయుధాలు అంటే విదేశాల నుంచి కొనాలి అనేటువంటి ఒక స్థితి ఉంది. అందుకే కదా అత్యధికంగా అవినీతి జరిగేది కూడా ఆయుధాలు కొనుగోలులోనే. బోఫోర్స్ కుంభకోణాలు, రకరకాల కుంభకోణాలు ఏవైతే జరిగినాయో, డిఫెన్స్ మినిస్టర్ కు అత్యంత డబ్బులు ఎక్కువ వచ్చే మినిస్ట్రీ అంటే డిఫెన్స్ అనే ఒక పేరు ఉండేది. ఇప్పుడు మనము డిఫెన్స్ లో కొనుగోలు తగ్గిస్తూ పోవడమే కాకుండా సొంతంగా మనమే ఇండస్ట్రీ పెడుతున్నాం, ప్రైవేటైజేషన్ చేశాం. కనుక ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ మనమే డిఫెన్స్ లో ఆయుధాలను తయారు చేసేటువంటి పనిలో ఉన్నాం. చిన్న చిన్న ఆయుధాలను వీటిని విదేశాలకు సప్లై చేసే స్థితిలో మనం ఉన్నాం. మెల్లమెల్లగా ఇప్పుడు సుమారుగా తొందరలోనే 10 లక్షల కోట్లకు ఈ డిఫెన్స్ లాభాలు మనకు రాబోతున్నాయి. పంట పండిస్తున్నాం, ఆయుధాల పంట పండించబోతున్నాం. కనుక మనము పాలసీ మార్చేసాం. డిఫెన్స్ లో కొనడం ఒక్కటే పని పెట్టుకున్నాం ఇన్నేళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు అమ్మడం మొదలు పెట్టాం. కనుక మనము సొంత టెక్నాలజీతో ఈ మిసైల్స్ తయారు చేసుకునే పనిలో ఉన్నాం. అందుకని రాబోయే రోజుల్లో చైనాకు ధీటుగా నిలబడతాం తొందరలోనే. ఇంకా భయపడాల్సినటువంటి స్థితిలో లేదు. యుద్ధము మనం తొందరగా ఆపామనేటువంటి కొంత టాక్ అక్కడక్కడ వినబడుతుంది. విషయం అర్థం కాని విషయం ఏంటంటే, ఎప్పుడైనా మనము పని చేసేవాడు, పనిలో ఉండేవాడు డిస్టర్బ్ కాకూడదు. మన ఎకానమీ లాస్ట్ 10 years లో స్లోగా బట్ స్టడీగా పెరుగుతూ వస్తుంది. ఇంతటి యుద్ధాల వాతావరణంలో కూడా 7.4% డీజీపీతో నిలబడ్డామా, జీడిపితో మనం నిలబడ్డాం. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత ఇదిగా స్టడీగా ప్రోగ్రెస్ అనేది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం దృష్టి మరల్చి యుద్ధాలను కంటిన్యూ చేయాలి. గంటలో నిమిషాల్లో క్లోజ్ చేసేసాం. క్లోజ్ చేసేప్పుడు పాకిస్తాన్ అమృత్సర్ పైన చేసాకనే మనము వాళ్ళ వైమానిక స్థావరాలను దాడులు చేశాం. కిరాణా హిల్స్ పైన ఎప్పుడైతే సింబాలిక కొట్టామో అప్పుడు యుద్ధం ఆగిపోయింది. అంటే ఎక్కడ కొట్టాలనో అక్కడ కొట్టబోతున్నాము. అమెరికా భయపడ్డది, పాకిస్తాన్ కాదు భయపడ్డది. అణ్వాయుధం పాకిస్తాన్ చెప్పుకునే అణ్వాయుధాల దగ్గర మనం కొట్టబోతున్నాం. దానికి రక్షణ ఇస్తున్నదే అమెరికా. కనుక అమెరికా ప్రపంచమంతా తిరిగి ఏమని చెప్తుంది అంటే, మేము చెప్పి ఆపించాం, నువ్వు చెప్పి ఆపడం కాదు, నువ్వు భయపడ్డావు కనుక మేము ఆపాం. నువ్వు భయపడ్డావు, చాలు మొర్రో అని అడుక్కున్నావు. కనుక పాకిస్తాన్ అడుకున్నావు, ఒరే ఆపేరా బాబు అని పాకిస్తాన్ తిట్టావు. అందుకే పాకిస్తాన్ ఆగిపోయింది. పాకిస్తాన్ అడిగింది మనల్ని అడగడం వల్ల మనం ఆపేశాం. ఆపడము తొందరగా ఆపినట్టుగా అనిపించడం. కొందరైతే ఏకంగా పిఓకేను ఎందుకు తీసుకురాలేదు, నాకు అర్థం కాదు. పిఓకే మన టార్గెట్ కాదు. మొన్నటి యుద్ధంలో మనం ఫిక్స్డ్ గా చెప్పుకున్నాము, 9 స్థావరాలను కొట్టాలి అనుకున్నాం, కొట్టేశాము. దాంట్లో ఈ రోజు లెక్కలు కూడా ఇచ్చేసారు వాళ్ళు. 140 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు వారు ద్వివేది గారు ఒక లెక్క ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు సింగిల్ డిజిట్ లోకి వెళ్ళిపోయింది ఉగ్ర స్థావరాలు అనేటివి. ఇప్పుడు 100ల స్థావరాలు ఏవైతున్నాయో అవన్నీ ఎగిరిపోయినాయి.
ఉగ్రవాదుల నంబర్ కూడా పడిపోయింది. జమ్మూ కాశ్మీర్లో స్థితి పూర్తిగా పరిస్థితి మన అదుపులోకి వచ్చేసింది. మణిపూర్లో ఇప్పుడు గొడవలు తగ్గిపోయాయి. ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది అనే ఒక మాట మళ్ళా చెప్పారు. దాని అర్థం ఏంటి అని అంటే ఎక్కడికక్కడ ఈ దుష్ట శక్తులు ఏం ప్రయత్నం చేస్తున్నావు వాటిపైన. కనుక దేశ రక్షణ మా లక్ష్యం అని చెప్పేసి ద్వివేది గారు గంటాపతంగా కొట్టి చెప్పారు. 2025లో 31 మంది ఉగ్రవాదులను మేము ఖతం చేశాం. దాంట్లో 70% మంది పాకిస్తాన్ వాళ్ళే. అందులో 3 ఈ పహల్గాం దాడులకు పాల్పడ్డ వాళ్ళు. ఈ పహల్గాం దాడిలో పాల్గొన్న మొత్తం ఆపరేషన్ మహదేవ్ పేరు మీద అందరిని ఎన్కౌంటర్ చేసి పారేసాం కదా. ఇప్పుడు మనం అనుకున్న పని చేస్తాం కదా. కనుక భారత్ ఇప్పట్లో పాత తరం లాంటి భారత్ కాదు. సినిమా చూస్తూ ప్రేక్షక పాత్ర నిర్వహించే భారత్ కాదు. నువ్వు ఒకటి చేస్తే మేము 2 చేస్తామనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చాం. యుద్ధము పైన గాలిలోనే కాదు, ఇగో నీటి యుద్ధాలు కూడా చేయగలుగుతాం. నీళ్లు ఆపేస్తాం. కనుక చచ్చిపోతారు, మీకు ఊపిరాడక చచ్చిపోతారు మీకు అనేటువంటి ఒక వార్నింగ్ ఇచ్చాం. కనుక బలమైన భారత్ ఈరోజు నిలబడ్డది. కనుక ఆయుధాల విషయంలో ప్రత్యేకంగా మనం తయారవుతున్నాం. చైనా కుట్రలను కూడా ఎక్కడికక్కడ మనము పసిగట్టేటువంటి పరిస్థితిలో ఉన్నాం. సో ఇప్పుడు సర్వీలెన్స్ యొక్క ఇది పెరిగిపోయింది. బార్డర్స్ అన్నిట్లో కూడా చీమ చిటుకుమన్నా మనం పట్టుకునేటువంటి ఒక టెక్నాలజీ వైపు మనం వెళ్తున్నాం. అందుకే ద్వివేది గారు ఒక మాట అన్నారు, చైనా పాకిస్తాన్ కుట్రలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా 2018 తర్వాత 83% వాళ్ళ యొక్క కుట్రలు భగ్నం అయిపోయాయి అనే విషయం కూడా స్పష్టంగా చెప్పారు. లెక్కలతో ఫిగర్స్ తో చెప్పారు. వేసవి రాబోతుంది కనుక మేము ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నాం. ఎందుకంటే చొరబాటు, ఈ టెర్రర్ చొరబాటు అనేవాళ్ళు వేసవిలో ఎక్కడ చేస్తూ ఉంటారు కనుక మేము దాన్ని అడ్డుకోవడానికి కూడా ఇప్పటి నుంచే మేము ప్రిపేర్ అయిపోతున్నాం. ఇది వారి మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూసినట్టయితే వెల్ఫేర్ కూడా, ఆర్మీ వెల్ఫేర్ ఎంత గొప్పగా చేయబోతున్నాం అనే విషయం చెప్పారు. పాలసీ ఎలా మారిపోతుంది. కనుక మనము బలంగా ఉంటే ఎవడైనా వింటాడండి. మనం శాంతి మంత్రము, మనం బలహీనంగా ఉండి శాంతి మంత్రం పాటిస్తే నవ్వుకుంటారు అవతలి వారు చెప్పారు కదా, ధర్మబద్ధంగా మనం ఉంటున్నాం కనుక మనము నో ఫస్ట్ యూసేజ్ అని అన్నాం. కనుక మేము అణ్వాయుధాలు ఉన్నా మేము ఉపయోగించమని చెప్పడం, ఇదంతా మన కల్చర్, ఇది మన సంస్కృతిని ప్రతిబింబిస్తూనే ఇంకోవైపు ఏం చేస్తున్నామంటే చేతగాని వాడు శాంతిని చెప్పినట్టు కాదు, బలమైన వాడే శాంతి మంత్రం పాటిస్తున్నాడు అనేది కూడా మనం చెప్పాలి. కనుక బలంగా ఉండాలి మొదటగా మనం. ఈ విషయంలో మనం ఎక్కడ తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు మన ఆయుధాలను, సంపత్తిని పెంచుకుంటున్నాం. ఫ్రాన్స్తో, వీటితో, రష్యాతో ఆయుధాలను మనం అవసరమైన అన్ని కొంటున్నాం. పూర్తిగా ఆపలేదు. మనకు టెక్నాలజీ, టాప్ టెక్నాలజీ ఉన్నటువంటి ఆయుధాలను కొంటూ ఉన్నాం. కనుక స్కైని పూర్తిగా క్లోజ్ చేయగలుగుతాం మనం. ఆకాశంలో ఏ ఒక్క చిన్న డ్రోన్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కనుక ఈ మధ్య కాలంలో బార్డర్స్ లో డ్రోన్స్ ను, పాకిస్తాన్ డ్రోన్స్ అవి వచ్చిన విషయాన్ని కూడా ఆయన ఒప్పుకున్నాడు. అవును వచ్చాయి, చిన్న చిన్న ప్రయత్నాలు, ఏదో డ్రోన్ ఇంట్రూజన్ అని అన్నారు ఆయన. కనుక డ్రోన్ ద్వారా ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మనం టెస్ట్ కూడా చేస్తున్నట్టున్నారు. వీళ్ళు అప్రమత్తంగా ఉన్నారా లేదా అనేటువంటిది ఒక టెస్టింగ్ ఏదైనా జరుగుతుందేమో, కానీ వాటిని కొట్టేస్తున్నామేమో. ఏ ఒక్కటి కూడా మేము దీంట్లో మన ఆకాశానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంత గొప్పగా మనం బలంగా ఉన్నప్పుడు ఈ డిబేట్ మాత్రం చాలా వింతగా ఉంది. అది తప్పకుండా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే రామారావు గారు మీరు చెప్పండి, ఇక్కడ ఆపరేషన్ సింధూర్ పైన ప్రతిపక్షాలు ఒకవైపు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు ఇలాంటి రాజకీయ విభేదాలు సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయంటారా? ఖచ్చితంగా అనుమానమే లేదు. మన సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే చర్య మాత్రమే అండి. రాజకీయాలు ఉంటే చూసుకుందాం, సమస్య లేదు అనుకున్నాం. విధానాల పరంగా మోడీని వ్యతిరేకిద్దాం, ఏదైనా తప్పుంటే సవరించమని కోరదాం, ప్రభుత్వానికి సలహా ఇద్దాం. కానీ ఇట్లా మోరల్ గా దెబ్బతీస్తే నష్టం అంటున్నాను. అయినా సైన్యం ఇటువంటి వాటిని పట్టించుకోదు. మన సైన్యం మొదటి నుంచి కూడా మిగతా దేశాల సైన్యాలకు మనకు తేడా ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు జోక్యం చేసుకోలే, కానీ రాజకీయాలే సైన్యంలో జోక్యం చేసుకునే వింత విధానం మనం ఇప్పుడు చూస్తున్నాం. అప్పుడు కూడా బీజేపీ వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా సైన్యం విషయంలో ప్రభుత్వాన్ని తిట్టినాం, కానీ అక్కడ మాత్రం ఎప్పుడు జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు కొత్త వింత వరకం చెప్పారంటే బలహీనం అవుతున్నా కొద్దీ కరిచే కుక్క మరుగే కుక్క కలవదు అన్నట్టు ఇప్పుడు జరుగుతుంది. అది నేను అంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను వ్యక్తిగతంగా కూడా.
రెండవది ఏమవుతుందంటే మన రక్షణ రంగంలో చూడండి, మనం గతంలో 62లో చైనాతో యుద్ధం చేసినంత బలహీనంగా లేమంటున్నాం. ఆనాడు నెహ్రూ కాలంలో కూడా మనం భిలాయి బొకారో ఉక్కు కర్మాగారం నిర్మాణించుకొని విదేశీ సహకారం తీసుకున్నాం. ఇవాటికి కూడా బ్రహ్మోస్ అనే దానికి మనం సొంతంగా తయారు చేసుకున్న దానిలో కూడా మనం రష్యా సహకారం తీసుకొని చేసుకుంటాం. సొంతంగా మన దేశంలో తయారు చేసుకుంటాం. సహకారం టెక్నాలజీ వాళ్ళదే. ఏమన్నా ఆధునిక దేవాలయాలను భద్రానంగలు, నాగార్జున సాగర్, శ్రీశైలము, శ్రీరామ్ సాగర్ కట్టుకున్న సందర్భంలో విదేశీ సహకారం తీసుకున్నాం. పరస్పరం సహకారం అనే మా సహకారమే మన ఊపిరి కాగా అన్నట్టు మనం ఉంటుంది. ఇప్పటికీ అదే పద్ధతి పాటిస్తున్నాం అట్లా. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటి అంటే ఇటీవల రక్షణ రంగంలో పెద్ద మార్పు ఏంటంటే మనకు జర్మనీతో ఒక టెక్నాలజీ మంచి ఒప్పందం $3 బిలియన్ ఒప్పందం తెచ్చుకున్నాం. చూసినాం టెక్నాలజీ వాళ్ళది, మన దేశంలో మనం తయారు చేసుకుంటాం. అంటే ఎప్పుడు కూడా ఒక దగ్గర తయారై అసెంబ్లీ చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేసిన దానికంటే మనమే ఆ టెక్నాలజీని కొనుక్కొని మరి ఇక్కడ తయారు చేసుకుంటున్నాం. చూసినారా జర్మనీతో ఒప్పందం ఒక కీలకమైన మేలి మలుపు అంటున్నాడు. ఇవాళ రక్షణ రంగంలో పెద్ద మలుపు తిరగబోతుంది అంటున్నాడు. దాంతో పాటు రష్యాతో ఏవైతే RIC మనకు చైనా శత్రువే కావచ్చు, నమ్మదగ్గ శత్రువు చైనా, నమ్మదగని మిత్రుడు అమెరికా మనకు స్పష్టంగా. గతంలో కూడా 1-2 సార్లు మనం అటు ఇటు నమ్మిన సందర్భం చూసుకుంటే అమెరికా ప్రతిసారి మోసం చేస్తుంది. కనుక నమ్మదగని శత్రువు అయితే అమెరికా అయితే నమ్మదగ్గ మిత్రువు కాదు. ఎవరు మనకు చైనా లాంటిది. రష్యా ఎప్పుడైనా మనం నమ్మదగ్గ మిత్రుడు. ప్రభుత్వాలు ఎన్ని మారినా, ఇక్కడ పార్టీలు మారినా కూడా వాళ్ళు మనం కలిసి ఉంటున్నాం. సహకార రంగంలో ఆనాడు సహకార స్ఫూర్తి నుంచి ఇప్పటిదాకా. రక్షణ రంగంలో ఇంకొక మాట చెప్పాలి మీకు. అంటే ఇవాళ జర్మనీతో ఏదైతే ఒప్పందం కుదిరిందో అది అద్భుతంగా మన దేశాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ స్టేజ్ తీసుకెళ్తా అంటున్నాను. అంటే మన దగ్గర తయారు చేసుకునే క్రమంలో ఒకటి. రెండోది ఏంటంటే మనం ఎదుగుతుంది, మనం కూడా ఆయుధాలను అమ్మగలుగుతాము అనే మాట వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మనకు గురిజాడప్పారావు గారి మాట మంచి కవిత ఉంది. వైరములు పూను స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అన్న. అవును, వాణిజ్యంలో వైరాలు ఉంటాయి. ఈ సుంకాల యుద్ధం కూడా ఏమి చేయదంటున్నాయి. నేను స్పష్టంగా ఇవాళ నిన్న ఒక అమెరికా అధ్యక్షుడు తెంపరి ట్రంప్ మాట మాట్లాడాడు. ఏమనంటే పెద్దవాడిని కొట్టలేక చిన్నవాడిని మన మీద పడుతున్నాడు ఆయన. నిజంగా చెప్పాలంటే నేను పొద్దున్న చెప్తున్నాను, ఇరాన్ తోని మనకు చమురు సప్లై ఓన్లీ $1 బిలియన్ మాత్రమే తీసుకుంటున్నాం. అంటే కొంత తక్కువ శాతం. కానీ చైనా ఎక్కువ తీసుకుంటుంది. చైనాని ఏమనలేక మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పెద్దవాడిని ఏమనలేక చిన్నవాడి చెవి మీలేస్తారు కదా, అట్లా ఉపాయం చేసి. నేనేమన్నా సుంకాల యుద్ధం వల్ల తాగేవాడే కడతాడు తాళ్ళపడి అన్నట్టు అమెరికాలో ఏదైతే జరుగుతుందో వాళ్ళు కడతారు కదా. మనం ఎగుమతి చేస్తున్నాం, వాడు దిగుమతి చేసుకుంటున్నాడు. డబ్బులు ఎవరు చెల్లించాలని అక్కడనే కదా. అందుకనే అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీతో ఇవాళ వెనిజులాను స్వాధీనం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు కాక కాస్త రెండోది సప్లిమెంటరీ పదవి ఏది మన వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని ప్రకటించుకున్న ఇరాన్ మీద చేస్తున్న మొత్తం ప్రపంచంలో ఇది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మూడు ముక్కలు చెప్తాను. ఒకటి అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి, 2 బహిర్యుద్ధాలు జరుగుతున్నాయి, 3వది ఆర్థిక యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ ఆర్థిక యుద్ధాల కాలంలో మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే, ఉంటున్నాం కూడా అంటున్నాం. దానికి కారణము ఒక పాలకులే కాదు, మన ప్రజలకు కూడా అంటున్నాను. 100 ఏళ్లకు ఒకసారి సంక్షోభం వస్తుందట. 100 ఏళ్ళు పక్కన పెట్టాను, 2008 తీసుకోండి. 8 పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చింది. మనం తట్టుకొని నిలబడ్డాం. దానికి కారణం ఏంది? మన ప్రజల పొదుపరితనం, మన ప్రజల ముందు చూపు, జాగ్రత్త. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో వారాంతం సెలవులు వస్తే మురళి గారికి బాగా తెలుసు, ఆ వారంలో డబ్బులు అయిపోతే తెల్లారి మన సోమవారం మన ప్రతిరోజు పరగడిపోవాలి. మనది అట్లా కాదు. అవసరమైతే బంగారం లేకపోతే. అందుకని చూడండి వాళ్ళ ఈ యుద్ధాలు వీటి కారణం 3 ఒకటి చమురు మీద ఆధిపత్యం ఎవరు సాధిద్దామని ఒకటి. రెండోది డాలర్ రారాజుగా ఉండాలని అమెరికా చిరకాల కోరిక, అది అంటున్నారు. మెల్లమెల్లగా డాలర్ విలువ పతనం అవుతుంది. మన దగ్గర పెరుగుతుంది కానీ డాలర్ మొత్తం వాడకంలో తక్కువవుతుంది. 2 మూడవది ఖనిజాల సంపద కోసం కూడా ఇవాళ మన గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటాం అనుకున్నాం. ఇవన్నీ మనకు బాధ లేదంటున్నాం. మనం నిజంగా మనం సర్వ సంపన్నంగా ఉన్నామంటున్నాం. అందుకని చూడండి ప్రపంచవ్యాప్తంగా మనకు బంగారం అన్ని నిల్వలన్నీ రిజర్వ్ బ్యాంకులు పెట్టుకుంటాయి ఎవరికి వాడు. కానీ మనం రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిల్వలంటే 1000 టన్నులు లేదు. మన నిల్వ అంతా మన ప్రజల దగ్గర ఉంది. అందుకనే 2008 సంక్షోభాన్ని తట్టుకున్నాం. 2016లో నోట్ల రద్దు వల్ల పోపుల డబ్బా నుంచి, మామిడ పోపుల డబ్బా నుంచి కూడా 500 నోట్లు 10 ఏళ్ళు నేను మార్చుకున్నాను. తప్పనిసరి మన కుటుంబ విలువను కూడా. మూడోది 2019-21 మధ్యన వచ్చిన 19 కోవిడ్, 20-21 మధ్య వచ్చిన కరోనాను కూడా తట్టుకున్నాం. ఇట్లాంటి ఆటంకాలు ఎన్నో వచ్చినాయి. ఒకనాడు చైనాతో యుద్ధం చేసినంత బలహీనంగా మన భారతదేశం లేదు. ఇవాళ సర్వశక్తివంతంగా ఉన్నది. అయినా ఎప్పుడు క్షమాగుణం ఎవడుకుంటది? బలవంతుడికి క్షమాగుణం ఉంటుంది. నమస్కారం పెట్టిన వాడిని ప్రతి నమస్కారం చేస్తాం, వాడు దండం పట్టుకుంటే ఈట్కా జవాబు పత్తర్ సేద్యత ఖచ్చితంగా ఉంటది. కానీ అది మాటలు ఎక్కువ మాటలు మాట్లాడితే వాడు బలహీనుడే అంటున్నాడు.
మాటలు మాట్లాడకుండా మౌనం కూడా ఒక భాషగా భావించేవాడు బలవంతుడు అవుతాడు. కనుక మన భారత విదేశాంగ విధానాన్ని నేను అంత చెప్తున్నాను. ఇవాళ మోడీ వచ్చిన తర్వాత కూడా మన భారత ప్రజల మనోస్థైర్యము, ఆదర్శము, మన ధర్మ నిరతి ఇవి మనల్ని కాపాడుతున్నాయి. పాలకులు మారుతుంటారు, పార్టీలు మారుతుంటాయి, ప్రజలు మారని సందర్భంలో మాత్రమే ఇది జరుగుతుంది. దీనిలో కొందరు అపశకరం పక్షులు ఉంటారు, కొందరు ప్రతి దాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. వాళ్ళను కొనసాగిస్తూనే మనదైన రీతిలో ముందుకెళ్ళాలి. మనకు ఏనుగు పోతుంటే ఎన్ని కుక్కలు మొరుగుతాయి అట్లా జరుగుతుంది. అట్లా అని ప్రతి దాన్ని నేను సమర్థించే ప్రయత్నం లేదు, సమస్య లేదంటున్నాను. మన దగ్గర లోపాలను మనమే అంతర్గతంగా పరిష్కరించుకోవాలి. బయటకు వస్తే మనందరం ఒకటిగా భావించాలి, అంతకంటే ఏం లేదు. రక్షణ రంగంలో ఇవాళ ద్వివేది మాటలు మాట్లాడుతున్న దాన్ని నేను ఎగిబూస్తూ ఇంకా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాని మనం ఎదిగిపోయినా అయిపోయిందని ఉండలేదు. ప్రతిరోజు మార్చుకుంటూనే ఉండాలి, ప్రతిరోజు ఆధునిక టెక్నాలజీ సంతరించుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఎదుటివాడు మనకి ఎప్పుడు భయపడతారంటే మనం బలంగా ఉన్నప్పుడు మాత్రమే భయపడతాడు. ఒక్కసారి బలహీనంగా మారినామనుకుంటే అన్ని శక్తులు దాడి చేస్తాయి. దాన్ని తట్టుకుంటూనే మనం నిలిచి గెలవాలంటే మనం నిలబడాలి. ఓకే రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ లేదంటే విపక్షాలు అడుగుతున్నట్లుగా కాల్పుల విరమణ ఒప్పందం పైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా మురళీ మనోహర్ గారు? నో, ఈ సైనిక చర్యల విషయంలో కొన్ని నిగూఢంగా ఉంచాల్సి వస్తుంది, కొన్ని పబ్లిక్ చెప్పాల్సి వస్తుంది. కానీ మర్యాద పాటించేటప్పుడు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రభుత్వాలు తప్పకుండా చెప్పాల్సిన జవాబులు చెప్పాల్సిందే. ప్రతిపక్షాలు అడగాల్సిన ప్రశ్నలు అడగాల్సిందే. కాకపోతే వారు అన్నట్టుగా, రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా, మీరు మన సైన్యాన్ని అవమానపరిచే విధంగా ప్రజల్లో మాట్లాడడం, పబ్లిక్ గా మాట్లాడము, దాన్ని మేకింగ్ ఫన్ ఆఫ్ అంటాం అప్పుడప్పుడు. అంటే ఇదిగా గేలి చేయడము, నవ్వుల పాలు చేసే ప్రయత్నం చేయడం, ఇది ప్రతిపక్షాలు చేయకూడదు. అలాగే శృతి మించినటువంటి రహస్యాల పేరు మీద ఏది చెప్పకపోవడము అనేది పాలసీ అయితే తప్పకుండా చెప్పి తీరాల్సింది. అయితే ఈ మన మోడీ ప్రభుత్వము మొదటి నుంచి కూడా యుద్ధం ప్రారంభం కాగానే సైన్యంలో ఉన్నటువంటి అధికారులే స్వయంగా ప్రెస్ బ్రీఫింగ్ చేస్తూ పోవడము, ఎప్పుడెప్పుడు ఏమేం జరుగుతుంది ఇవన్నీ చెప్పడం అనేది ఒక కర్తవ్యంగా సైన్యం వైపు నుంచి చెప్పాల్సిన బ్రీఫింగ్ చెప్తూనే వచ్చారు. అలాగే మంత్రులు కూడా చెప్పారు. కాకపోతే చాలా సార్లు ప్రజల మధ్యలో వచ్చిన చర్చ అంతా ఏంటి అంటే, ప్రజలకు ఎవరికి ఏమి అనుమానాలు లేవు, అనుకున్న పని చేశామనేటువంటి సంతృప్తే ఉంది. కానీ అనుమానాలు ప్రజల మైండ్ లో కలిగిస్తున్నది ఎవరు అంటే ప్రతిపక్షాలు. ఎక్కడో కుమ్ముక్ అయిపోయారు, అయ్యో మీరు వెంటనే డ్రాప్ అయిపోయారు ఇక్కడ అనుకోవడము. తర్వాత ట్రంప్ ఇంకోవైపు ప్రకటనలు చేస్తూ పోరు. రామ్మోహన్ రావు గారు అన్నారు కదా, ఇది మేం చెప్తేనే ఆపేశారు, మేము యుద్ధము ప్రమాదాన్ని నివారించగలిగినాం అని ట్రంప్ క్లెయిమ్ చేసుకున్నాడు అనుకుందాం. ఆయన విపరీతంగా ప్రపంచ ప్రజల ముందు చెప్తూ వెళ్ళాడు, క్రెడిట్ కోసము, నోబెల్ కోసం అని ఇదంతా చెప్తూ పోయాడు. ఒకవైపు ట్రంప్ శాంతి బహుమతి కావాలంటున్నాడు, కానీ ప్రపంచంలో అశాంతిని తానే తెచ్చి పెడుతున్నాడు, యుద్ధాలను తానే చేస్తున్నాడు, తానే దేశాల మధ్య యుద్ధాలను ఆపుతున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దేశ అధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసుకొని పోయే ఒక ఇదిగా వ్యవహరించాడు ట్రంప్. కానీ ఇంకోవైపు ఏమంటాడంటే, నోబెల్ నాకే రావాలి, నేనే యుద్ధాలన్నిటినీ ఆపేస్తున్నాడని. ఇంత ఒక నిలకడ లేని ఒక అధ్యక్షుడు ప్రపంచం ఎన్నడూ చూడలేదు. నివ్వెరపోతుంది మొత్తం ప్రపంచ ప్రజలందరూ కూడా. అమెరికా ప్రజలే నవ్వుతున్నారు కదండి మురళీ మనోహర్ గారు ట్రంప్ చర్యలు. అమెరికా కూడా నివ్వెరపోతుంది. కానీ ఎవరు అంటే దాన్ని బాగా గట్టిగా నమ్మేవాడు రాహుల్ గాంధీ నమ్ముతుంది. అవును, ట్రంప్ ఏమంటాడు అంటే నేను యుద్ధం ఆపాను అంటాడు. ట్రంప్ ఏమంటాడు, భారత్ ఎకానమీ డెడ్ ఎకానమీ అంటాడు. వెంటనే ఏమంటాము చిల్లక పలుకుల్లాగా రాహుల్ గాంధీ కూడా అవును డెడ్ ఎకానమీ అని అంటారు. కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్నా ఉండాలి. ట్రంప్ అన్నది నేనెందుకు అనాలి, నేను కొత్తగా అనొచ్చు కదా, ఆలోచన అన్నా ఉండాలి కదా. కనుక ఇది విషయం ఏంది అంటే, ప్రజల మెదడులో ఒక అనుమానాలను నాటడం, అనుమాన బీజాలు నాటడము అనేది. ఓకే, ఒక ప్రశ్న వేశారు ఏంటి అంటే, మన యొక్క ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది పెహల్గాం విషయంలో. అంటే ఫెయిల్ అయితేనే కదా, పసిగట్టలేకపోతేనే కదా ఆపరేషన్ జరిగింది. పసిగట్టలేకపోయారు, అది నిజం. కనుక దాని మీద అది బలహీనమైనటువంటి పాయింట్ కనుక దాని మీద పైన కొడుతున్నారు.
కొట్టండి, దాంట్లో కొంత నిజం ఉంది కనుక కొట్టండి. రామ్మోహన్ రావు గారు అన్నది అదే కదా, అవును. మీరు మాట్లాడండి కానీ నిజాలను మాట్లాడండి. అనవసరంగా వ్యవస్థలను అనుమానిస్తూ ఈ దేశంలో ఏ వ్యవస్థ సరిగా లేదు, జుడిషియరీ కూడా సరిగా లేదనే వరకు వచ్చేసారు. అవును. జుడిషియరీ కూడా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది అనే చర్చ జరుగుతా ఉంది. కనుక నా పాయింట్ ఏంటంటే, ఈ ట్రాన్స్పరెన్సీ ఏదైతే మీరు అన్నటువంటి పాయింట్ ఉందో, ఇప్పుడు నా ప్రభుత్వము వీలైనంత వరకు ట్రాన్స్పరెంట్ గానే ఉండే ప్రయత్నం చేస్తుంది. యుద్ధంలో విషయంలో ఎక్కడ కూడా దాపురికం ఏం పాటించలేదు. సో ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడారు. అసలు జరిగిన దానికి ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు అర్ధరాత్రి వాళ్ళ బార్డర్లోకి వెళ్ళిపోయి కొట్టాల్సిన వాళ్ళు కొట్టేసి ప్రాణాలు మన చేతిలో పెట్టుకొని మన యొక్క హెలికాప్టర్లు మన యొక్క ఇవి అన్ని కూడా భద్రంగా వాపస్ తెచ్చుకోవడం అనేది ముఖ్యం. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు వీడియో తీయాలి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించాలి, మాకు అది కూడా కరెక్టో కాదో మ్యానిపులేటెడ్ ఏమో అని మీరు అన్నప్పుడు మళ్ళా శీల పరీక్షలు అట్లా పెట్టడం అనేది సరి అయింది కాదు. తప్పకుండా ప్రశ్నించాలి, ఏం జరిగింది అని అడగాలి, ఎందుకు యుద్ధం ఆపారు అనేది కూడా అడగాలి కావాలంటే. కనుక ఇవన్నీ కూడా అడగవచ్చు. కానీ నేను ఉల్టా ప్రశ్నిస్తున్నాను ఏంటంటే, మీరు చేసే తప్పులన్నీ ఇప్పుడున్న ప్రభుత్వము సరిదిద్దాలా అది చెప్పండి ముందుగా. పిఓకేను మీరు ఇస్తారు కనుక మోడీ గారు మీకు తెచ్చిపెట్టాలా, 370 మీరు ఇస్తారు కనుక మోడీ గారు తీసి పెట్టాలా, దాన్ని తొలగించాలా, అది తొలగిస్తే రక్తపాతం అవుతుంది అని బెదిరిస్తే కూడా తొలగించాలా ఇప్పుడు. కనుక మీరు చేసే తప్పిదాలన్నీ కూడా, లేకపోతే ఇంకెక్కడో చైనా బార్డర్లో భూభాగాన్ని కోల్పోతారు కనుక దాన్ని వాపసు తీసుకురావాలా, దేశాన్ని విభజన చేశారు కనుక దేశాన్ని మళ్ళా కలపాలా, పాకిస్తాన్ బంగ్లాదేశ్. ఎన్ని అసలు చేసిన పొరపాట్లు ఎన్ని సరిదిద్దాలి. పైనుంచి అడిగేటప్పుడు ఆ సోయన్న ఉండాలి. పిఓకి తీసుకురాకుండా ఎందుకు వచ్చారు, యుద్ధం ఎందుకు ఆపారు, ఈ బరితెగింపు ఏంది నాకు అర్థం కాదు. ప్రామిస్ చేశారా యుద్ధం ఆపరేషన్ సింధూర్లో పిఓకి తెచ్చేస్తున్నామనే ఒక ప్రామిస్ ఏదైనా ఉందా? అడగడానికి సిగ్గు లజ్జ కూడా ఉండాలి కదా మనకు. టార్గెట్ అది మన ప్రభుత్వం యొక్క టార్గెటా కాదు కదా. కనుక డిబేట్ లో ఏదైతే జరుగుతుందో, ఈ డిబేట్ లో దేశాన్ని అవమానించొద్దు, మన ఆర్మీని అవమానించొద్దు, మన యొక్క బలాన్ని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు, ప్రజల ముందు పెట్టొద్దు, ప్రజలను బలహీనలు చేయొద్దు, ప్రజల మనోభావాలను మీరు గేమ్ ఆడొద్దు వాటితో. తప్పకుండా ప్రశ్నించండి. వారు రామ్మోహన్ రావు అన్నమాట కరెక్ట్. అది మీరు తప్పకుండా ప్రశ్నించండి, ప్రశ్నించడం మీ డ్యూటీ అది. కనుక ట్రంప్ అక్కడ ఏది ట్విట్టర్లో పెడితే దాన్ని ఇక్కడ పలుకుతే మరి ఎలా అని చెప్పేసి. కనుక అలా కాదు మీరు. ఎందుకంటే సోరోస్, ట్రంప్, లేకపోతే డీప్ స్టేట్ ఎన్ని శక్తులు మన మీద పనిచేస్తున్నాయి. ఏడుంది జెన్జీ తిరుగుబాటు, ప్రపంచం అంతా అన్ని దేశాల్లో చేయగలిగిన అమెరికా ఎందుకు ఇండియాలో మరి ఫెయిల్ అయిపోయింది? ఎందుకని అంటే జెన్జీ, ఇక్కడ ఉన్న జెన్జీ డిఫరెంట్ గా ఉంది, నిజాన్ని బాగా అర్థం చేసుకుంటూ ఉంది, ప్రభుత్వంతో నిలబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న జెన్జీ గమ్మత్ ఏంటంటే, కనుక మోడీ ప్రభుత్వము జెన్జీని తన వెంట తీసుకొని వెళ్తూ ఉంది. కనుక ఎమోషనల్లీ దే ఆర్ విత్ ది గవర్నమెంట్, దే బిలీవ్ ఇన్ గవర్నమెంట్. కనుక ఆపోజిషన్స్ అక్కడ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు 3 టర్మ్స్ మోడీ వరుసగా గెలిచారు అని అంటే, ఆపోజిషన్స్ ఎక్కడ వీక్ గా ఉన్నారో అక్కడే కొడుతున్నాడు మోడీ కూడా. అందుకే మీరు ఎలక్షన్స్ ను కూడా మీరు అనుమానిస్తారు. చక్రి గారు, నేను ఒక 30 ఏళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేశాను. నేను ఎలక్షన్ డ్యూటీ ఒక్కటి కూడా వదలలేదు. అనేక సార్లు ఎలక్షన్ ఆఫీసర్ గా పనిచేశాను. ఎలక్షన్ కమిషన్ ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఎలక్షన్ కమిషన్ కింద దేశమంతా పనిచేస్తారు అనుకుంటాం మనం. చాలా సార్లు ఏమనుకుంటాం అంటే, ఇంత పెద్ద నెట్వర్క్, ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు, ఓట్లు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు, ఫలితాలు ఇస్తుంటారు, దేశం ఇంత పెద్ద దేశము, ఇన్ని కోట్ల మంది నిలబడి ఓట్లే ఇస్తారు, ఇంత పెద్ద వ్యవస్థ కదా ఎలక్షన్ కమిషన్ అనేది. ఎంతమంది ఉంటారంటే, ఢిల్లీలో 3 ఆఫీసర్ ఉంటారు, 3 ఎలక్షన్ కమిషన్ల వాళ్ళకు ఒక కిరాయి ఇల్లు ఉంటుంది, 10 మంది అటెండర్స్ ఉంటారు, అంత తప్పితే దేశం అంతా వాళ్ళకి నెట్వర్క్ లేదు. ఎప్పటికప్పుడు ఎలక్షన్లో రాబోతున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ను అడుక్కొని డెప్యుటేషన్ లో తీసుకుంటారు. ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ డెప్యుటేషన్ లో పనిచేస్తారు తప్పితే ఆ 15 రోజులు, నెల రోజులు పనిచేస్తారు, వెళ్ళిపోతారు. ఒక్కడు కూడా ఉండరు, వాళ్ళకి ఎంప్లాయీసే ఉండరు. ఈవెన్ ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి కూడా వాళ్ళకి ఎంప్లాయీస్ ఉండరు. నేను తిరిగాను ఎన్నోసార్లు, ఓటర్ లిస్ట్ ఎట్లా తయారు చేస్తారు ఇవన్నీ నాకు తెలుసు. కనుక బిఎల్ఏలు, బిఓఎల్ ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళంతా ఎవరు? పార్టీల మనుషులు,
పార్టీలు అరేంజ్ చేస్తారు, వీళ్ళు వచ్చినప్పుడు ఇంటింటికి వచ్చి ఓటర్ లిస్ట్ తయారు చేసినప్పుడు సహకరిస్తారు. కనుక ఈ మన ఎలక్షన్ కమిషన్ యొక్క నెట్వర్క్ తెలియకుండా మాట్లాడతారా? ఓటర్ లిస్ట్ లో డబుల్ పేర్లు పడ్డాయి, ట్రిపుల్ పేర్లు పడ్డాయి, అది అందరివి డబల్ ఉన్నాయి. మీరే మరి ఆధార్ కార్డును లింకప్ చేస్తామన్నప్పుడు మొత్తము మన వ్యక్తిగత విషయాలన్నీ బయటకు పోతాయి, డేటా బయటకు పోతుంది, అలా వీల్లేదు ఆధార్ కార్డు బయటకు ఇవ్వడానికి వీల్లేదు, అది వద్దంటారు. మళ్ళీ ఇక్కడనేమో నో అట్లెట్లా అవుతుంది అని అంటారు. మా ఊరి దగ్గర ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఎవరు తీస్తారు? ఎలక్షన్ కమిషన్ కు మిషనరీ ఎక్కడ ఉంది? అలా నేనేమంటున్నానంటే వ్యవస్థలను కించపరచడము, వ్యవస్థలను అవమానించడము, ఇవన్నీ కూడా మొన్న కూడా ఒక జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్, ఏదో దీపం వెలిగించడం, తమిళనాడులో జడ్జిమెంట్ ఇస్తే ఆయనను మీరు ఇచ్చేస్తారా పార్లమెంట్ కు ఇడ్చి? దాన్ని ఏమంటాను, జడ్జి మీకు ఇష్టమైన జడ్జిమెంట్ ఇస్తారా? అట్లయితే అది ఎట్లా అవుతుంది? కనుక ఇవ్వకపోతే మీరు చెప్పినట్టు ఇవ్వకపోతే న్యాయ వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉందా? ఎవరు చెప్పారు చక్రి గారు? ప్రపంచంలో న్యాయ వ్యవస్థ ఇంత ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ ఏ దేశంలో లేదు. అమెరికాలో కూడా అమెరికా అధ్యక్షుడే చీఫ్ జస్టిస్ ను నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రజల మన్ననను పొంది ప్రజల మద్దతు ఉన్నటువంటి ఒక్కొక్క లీడరు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, లేకపోతే రాష్ట్రపతి ఉంటారు. వాళ్ళు ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు కనుక వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కడైనా కూడా. మన దగ్గర అట్లా లేదే, కొల్లించం ఏర్పరచుకున్నారు, 10 మంది కలుస్తారు, తలుపులు వేసుకుంటారు, వాళ్ళ దుకాణం వాళ్ళదే, వాళ్ళ ఇష్టారాజ్యం. ఇప్పుడు ఇండియాలోనే ఇలా ఉంది, ఇంకెప్పుడు ఎక్కడ లేదు అది. అందుకని నేనేమంటున్నా అంటే ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. కనుక వాళ్ళు చెప్పేది అంతా నిజమా అంటే అన్ని అబద్ధాలే. మన దగ్గర ఉన్న వ్యవస్థలు బలంగా ప్రపంచంలో ఎక్కడా లేవు. మీరు ఎప్పుడైనా ఆర్మీ తిరుగుబాటు చేసిందా అండి మన దేశంలో? మనం చూసామా? ఎప్పుడన్నా కళ్ళతో చూస్తామా? మన దగ్గర నుంచి విడిపోయిన పాకిస్తాన్ లో 100 సార్లు తిరుగుబాటు చేసింది, 100 సార్లు రాజ్యం వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కడ కూడా ఆర్మీ అనేది ప్రభుత్వాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎక్కడైనా ఉంటుందా? ఒక్క ఇండియాలోనే ఉంటుంది. ఇంత క్రమశిక్షణ గల ఆర్మీ ప్రపంచంలో లేదు. ఆర్మీ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, జ్యుడిషియరీ కానీ, అన్ని వ్యవస్థలు మన దగ్గర ఇండిపెండెంట్ గా ఉన్నాయి, ఎవరి ప్రభావం లేదు. ఈడీ లేకపోతే ఇంకా సిబిఐ గిబిఐ మీరు అంటే అనండి, మీరు పర్వాలేదు, ఎందుకంటే అనుమానం వచ్చిన దగ్గర అనేస్తే పోతుంది కదా, అనేసేయండి. కానీ అయినా సరే ఈ రోజు కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉంది, ఇండిపెండెంట్ గానే ఉన్నారు, పనిచేస్తున్నారు, అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. కనుక ముఖ్యంగా మనం ఈరోజు ద్వివేది గారు మాట్లాడిన తర్వాత మనకందరికి ఒక నమ్మకం కావాలి, మన ఆర్మీ డిఫెన్స్ అనేది పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉంది. చెప్పాల్సిన విషయాలు ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నాయి. అనుకుంటా ప్రజలతో నిరంతరము కాంటాక్ట్ లో ఉండి మాట్లాడేటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక్కడే. నిరంతరం ప్రతి వారము ఆయన ఏమంటాము మన్ కీ బాత్ లాంటి విషయాలు కూడా మనస్సులోని మాటను కూడా నెలకొక్కసారి మనసులో మాటను ప్రజలతో చెప్పుకునే ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఒక్కడే దొరికాడు, ఎవరు దొరకలేదు మనకు. కనుక ఇంత కాంట్రాక్ట్ లో ఉండి ప్రజలతో ఉన్నారు, మీతో లేరు. రాజకీయ నాయకులతో, మీ ఆ ప్రతిపక్షాలతో ఆయన లేకపోవచ్చు, కానీ ప్రజలతో ఉన్నారు, ప్రజలతో ముచ్చట పెడుతున్నాడు, నిరంతరం కమ్యూనికేట్ చేస్తున్నాడు, ఏం జరుగుతుంది మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, యువతను తను దగ్గర పెట్టుకొని చూసుకుంటున్నాడు, ప్రోత్సహిస్తున్నారు. అదేంటండి, స్పేస్ ఓపెన్ చేశారు మొన్న ఈ మధ్య హైదరాబాద్ లో 2 యువకులు అడిగితే ఢిల్లీ నుంచి ఓపెన్ చేసేసి స్పేస్ రీసెర్చ్ ని కూడా ప్రైవేటైజ్ చేసి యువకుల చేతిలో పెట్టారు, వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచే జరిగింది. రేపు ఏమంటున్నారు, అణ్వస్త్రాలను అణ్వాయుధాలను, అణ్వస్త్రాలను వీటిని తయారు చేసే పని కూడా చివరకు ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోతుంది. మనకు భయం వేస్తుండొచ్చు ఒకసారి, అయ్యో అలా కాదు, వస్తున్నటువంటి టెక్నాలజీ ఎంత గొప్పగా వచ్చింది అంటే కంప్లీట్ సెక్యూర్డ్ ఇది వచ్చేసింది. అది ప్రభుత్వం చూస్తుంది సెక్యూరిటీ విషయంలో, కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ వాడు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టే రోజులు రాబోతున్నాయి. ఇది డిబేట్ చేయొచ్చు. కానీ నేను ఏమంటున్నా అంటే ప్రజలకు అన్ని ఓపెన్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా క్లోజ్డ్ గా ఉన్న, ఇంకా ఏదో చెప్పలేదు, ఈ యొక్క వాదనని ఒక తప్పుదారి పట్టించే వాదనగా నేను అనుకుంటున్నాను. ఓకే మురళి గారు, రామారావు గారు మీరు చెప్పండి, ఇక్కడ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడి చేసినప్పుడు అంతర్జాతీయ సమాజం భారత వైఖరిని ఎలా చూస్తుందంటారు? ముఖ్యంగా చైనా వంటి దేశాల స్పందన మన వ్యూహం పైన ప్రభావం చూపుతుందంటారా రామారావు గారు? చైనా ఎప్పుడు చక్రి మనకి సిపెక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలో పట్టు కోసం ప్రయత్నం చేస్తుంది, దాన్ని అడ్డుకుంటున్నాం మనం.
బెలూచిస్తాన్ వేదికగా ఒక పెద్ద విమానాశ్రయాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. రేపు పొద్దున ఆ దాడులు చేయాలంటే దాని వేదిక చేస్తారు. బెలూచిస్తాన్ ప్రజలు వీరోచితంగా పోరాడి వాళ్ళు మా మోడీ ప్రధానమంత్రి మాకు నువ్వు కాదురా అంటున్నాడు పాకిస్తాన్. అనుకుంటే ఏమంటున్నారు, 2 ఏళ్ళు అయింది పూర్తయింది, దాన్ని వాడతలేరు ఎవరు కూడా. అట్లాగే ఉంది కొత్త విమానాశ్రయం, వాళ్ళు కొత్తగా కనీసం ఒక విమానం కూడా దిగలే అక్కడ. ప్రజల పోరాటం అది. కానీ ఏమంటారు అంటే ఎదుటివాడి బలహీనతలు వాడుకొని మనం ముందుకు పోదామనే ఒక దుర్మార్గమైన ఆలోచన కూడా కొందరు చేస్తున్నారు. కరెక్ట్ గా ఎప్పుడు మన బలాల మీద వ్యక్తి గాని శక్తి గాని దేశం గాని మన బలాల మీద మనం ఆధారపడితే మనం మంచిది. ఎదుటివాడి బలహీనతల మీద ఆధారపడాలి, అవకాశవాదం అప్పటికి మాత్రమే పనికి వస్తుంది. కానీ ఎదుటివాడి బలహీనతల మీద వాడుకోవాలంటే బెలూచిస్తాన్ తిరుగుబాటు ప్రోత్సహించవచ్చు, మనం పక్తుస్తాన్ తిరుగుబాటు ప్రోత్సహించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ పక్కనున్న ఒక పెద్ద ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ కలుస్తా ఉంటుంది. ఎప్పుడో మనకు డెక్లైన్ రేఖన ఉంది కదా, మన బ్రిటిష్ అధికారి చేసిన రేఖను దాటి మీరు వచ్చారని అది నడుస్తుంది. దాన్ని వాడుకోవచ్చు మనం వాడుకోదలుచుకుంటే. అట్లానే ఎందుకు పిఓకేను స్వాధీనం ఎందుకు చేసుకోలేదు? పిఓకే రాజ్నాథ్ సింగ్ అదే చెప్పారు, అవసరమైతే పిఓకేని స్వాధీనం చేసుకుంటా అన్నారు మన రక్షణ శాఖ మంత్రి అన్నారు. అభినవ సర్దార్ పటేల్ అంటున్నాడు. మన భారతదేశానికి ఎల్లలు సాంస్కృతికంగా ఎల్లలు వేరే ఉంటాయి అంటున్నాడు. భౌగోళిక ఎల్లలకు మనం చదువుకుంటాం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం, మన పడమన అరబియా, ఇది ఉన్నది, ఎప్పుడైనా ఉంటుంది. అన్నిటికీ ఎల్లలు మాత్రం ఇట్లా ఉంటాయి, మనకు అట్లా కాదు. ఆసేతు హిమాచలం, సంస్కృతి, భాష, ఇన్ని భాషలు. బ్రిటిష్ వాడు అవమానించింది ఏంది, అరే మీరు నాటోళ్ళు చీలిపోతారు, ముక్కలు అయిపోతాయి అన్నారు కదా. ఇప్పుడు పక్కోడు కూడా ముక్కలు చేస్తా అంటుడు. అపకారికి ఉపకారం నిపమేనక చేయు వాడే నేర్పరి సుపతి అని సుపతిది. కానీ ఉపకారికి అపకారం చేస్తుంది బంగ్లాదేశ్ చూస్తున్నాం కదా. వాడు ఏమన్నాడు, మనం ఏం మాట్లాడిండు, మన ఈశాన్య భారతదేశం అంతా 100 నెలలు కలుపుకొని చేస్తున్నాం. అవుతుందా? అంత ఈజీయా మన సమస్యనా? ఒక్క మాట కాదు, మనం బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో కలిసి ఉన్నప్పుడే మనం దెబ్బ కొట్టినమే, ఇది లెక్క కాదు కదా అంటున్నాడు. కానీ ఒక మాట ఏంటంటే, మోడీ గారి మీద ప్రశ్న అట్లాగే ఉండిపోతుంది, సశేషంగా ఉండిపోతుంది. ట్రంప్ 180 సార్లు అబద్ధం ఆడుతుంటే కూడా మనం మాట్లాడకపోతే గోబల్స్ ప్రచారాన్ని మనం అంగీకరించినట్లు అవుతుంది కదా. జోవాన్స్ గురించి మాట్లాడిండు, ఆయన ఫోన్ చేస్తే కూడా నేను మాట్లాడినా ఆ యుద్ధం ఆపనని చెప్పినామని చెప్పిండు. కానీ ట్రంప్ ఇన్నిసార్లు అబద్ధాలు ఆడుతుంటే ఒక్కసారి అనుమానం ఏమొస్తుంది అంటే, ఇందులో ఏమో నిజమే ఉందా అనే అనుమానం వచ్చే ప్రజలు ఉంటది కదా అంటున్నాడు. దానికి ఒక సమాధానం మోడీ గారు చెప్పాలి. ఇప్పటికి నేను అదే అడుగుతున్నాను. రెండోది ఏంటంటే, అన్నిటికీ పరిష్కారాలు ఉంటాయి. భారతదేశంలో ఇంతకుముందు ఎలక్షన్ వ్యవస్థ గురించి వాళ్ళు చెప్పారు కనుక వారేమో అధికారిగా పనిచేశారు, నేనేమో రాజకీయ నాయకుడిగా వార్డు మెంబర్ నుంచి మొదలుకొని మండలాధ్యక్షుడు ఎన్నికైన ప్రతి బూత్ ఏజెంట్ నుంచి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ దాకా. జేపీ గారికి అయితే మన మల్కాజిగిరి పార్లమెంట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పనిచేసినాడు. మనం ఈవీఎంల మీద అంటే ఆడలేక మధ్యలో పోవడం అనే దానికి మన భారతదేశం మనం ఎట్లా అవమానించుకుంటే, ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికల ఫార్స్ అంటున్నారు. మరి 99 ఎట్లా వచ్చినాయి నేను అడుగుతున్నాను. 44 నుంచి 52కి ఎట్లా వచ్చినావు, 52 నుంచి 99కి వచ్చినావు, నువ్వు పెరుగుతున్నావా పోతున్నావు, వెనక పోతున్నావా? అందుకనే మన భారతదేశ ఎన్నికల వ్యవస్థ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. భారతదేశ ఎన్నికల వ్యవస్థ ఎంత గొప్పదంటే, ఇవాళ 33 కోట్ల మంది జనాభా ఉన్నప్పటి నుంచి ఇవాళ 100 కోట్ల ఓటర్లు, 99 కోట్ల ఓటర్లు ఉన్నారు. 100 కోట్లు నిండుతాయి. ఇంకొచ్చే పొద్దున 2027 కల్లా కొత్త జనాభా లెక్కలు వచ్చిన తర్వాత మీరు చూస్తే 100 కోట్ల ఓటర్లు నిండుతారు. దానిలో ఏంటంటే, అమెరికా ఎన్నికల వ్యవస్థ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఎంత డొల్లతనం అంటే, 2000లో మురళి గారు బాగా తెలుసు, 2000 సంవత్సరంలో అల్గోరే ఓడిపోయిన వాడు సీనియర్ బుష్ గెలిచిండని ఆయన ఒప్పుకున్న దాకా డిక్లేర్ గానే అక్కడ. మనది అట్లా సమస్య లేదు. ఆనాడు బ్యాలెట్ వాడినా ఇవాళ ఈవీఎంలో వాడినా ఆడలేక మధ్యలో వాడినట్టు ఈవీఎంలు తప్పన్న. నేను స్పష్టంగా ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను, ఈవీఎంలు ఎంత ర్యాండమైజేషన్ అవుతుంది. ఎక్కడి నుంచి మీరు మురళి గారు మీరు ఎలక్షన్ నిర్వహించారు, కానీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా నేను ఇవన్నీ తిరిగి అసలు మొత్తం దేశవ్యాప్తంగా ఈవీఎం లేదు, ఎట్లా మనకు రాష్ట్రాలకు వస్తాయి, రాష్ట్రాల నుంచి జిల్లాలకు ఎట్లా పోతాయి, ఏ నియోజకవర్గం ఎట్లా పోతుంది, ఒక నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం పేర్లే తప్పు ఉంటాయి, పేర్లు వరుసలో ఉంటాయి. ఒకసారి బీజేపీ ముందుకు రావచ్చు, ఒకసారి కాంగ్రెస్ ముందుకు రావచ్చు. ఇవన్నీ ఆడలేక మధ్యలో కూడా దాని చేశారు. అందుకని అది ఏమైంది, సుప్రీంకోర్టు ఏమన్నది, మీరు అనుమానాల ప్రాతిపదిక మీది మరోసారి రాకండి నేను హెచ్చరిస్తే ఇప్పుడు ఓటు చోరీ అంటున్నారు. నేనేమంటున్నాను, చోరు ఓటుతో గెలుస్తున్నారు వీళ్ళు, ఓటు చోరీ కాదు, చోరు ఓటుతో గెలుస్తున్నారు. అయితే ప్రస్తావన వచ్చింది కనుక ఒక 2 మాటలు చెప్తాను నేను. ఇప్పుడు హైదరాబాద్ లో 50 లక్షల మంది ఓటర్లు నేను చెప్తున్నాను 3-4 చోట్ల ఉన్నారు. అది ఆంధ్ర తెలంగాణ కూడా అంటలేదు, నేను తెలంగాణలో కూడా ఉన్నారు. వరంగల్ పక్కన ఒక ఊళ్ళో ఉంటాడు, మన బర్కాల సిటీలో ఉంటాడు, వరంగల్లో ఉంటారు, హైదరాబాద్ ఉంటారు. జిహెచ్ఎంసీలో హైదరాబాద్కి వేస్తాడు, హైదరాబాద్ జిహెచ్ఎంసీకి వేస్తాడు, కార్పొరేషన్ ఎన్నికలు ఏమో వరంగల్ వేస్తాడు, మున్సిపాలిటీ ఎన్నికలు ఏమో ఊళ్ళో వేస్తాడు, ఊళ్ళకి పంచాయతీ ఎన్నికలు ఊళ్ళు వేస్తాడు. ఇవి ఉండాలా ఉండొద్దా? ఒకటే బేసిక్ ప్రశ్న వేస్తున్నా. సర్లో జరుగుతుంది ఏంటంటే, ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పు స్పష్టంగా. ఇప్పుడు నాకైతే ఆధార్ కార్డు తప్ప ఏ లింక్ లేదు, నాకు ఏ ప్రభుత్వ పథకాలు అందాయి, నేను కుల సర్టిఫికేట్ లేదు, నాకు ఏది లేదు. మరి ఏం చేయాలి నేను? కనుక ఆధార్ను లింక్ చేయాలి. ఆధార్ వద్దనేది సుప్రీంకోర్టు దుర్మార్గంగా, సుప్రీంకోర్టు కూడా మన కోర్టులు కూడా, నేను న్యాయవాదికి చెప్తున్నాను, చాలా సార్లు కోర్టులు తప్పు చేస్తే సవరించుకుంటారు, మళ్ళీ అదే తప్పు చేస్తుంటుంటారు.
మీరు ఆధార్ కార్డు పనికి రాదన్నదే, మరి ఈ ఓటర్ లిస్ట్ ఎట్లా పనికి వస్తుంది అంటే ఆధార్ కార్డు ఓటర్ లిస్ట్ లింక్ చేస్తే ఈ సమస్య ఉంటది అంటున్నాను. చనిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నానా వద్దనాలి కదా. అట్లాగే ఊళ్ళో లేని వాళ్ళు ఓట్లు వలస ఉన్నానా వద్దనాలి కదా. మళ్ళీ అట్లాగే 3-4 చోట్ల ఓట్లు ఉన్నానా వద్దా. జూబ్లీస్ ఎన్నికలు 4 లక్షల ఓట్లు అంటే నేను 3 లక్షల ఓట్లు కానీ 1 లక్ష ఓట్లు లేవంటున్నాను. ఇట్లాంటి ఓట్లు ఉన్నాయి. 3 లక్షల ఓట్లు 2 లక్షలు పోలేనాయి కదా. ఎంత అన్నట్టు 70%, 67% అయినట్టే కదా. మన లెక్క 45% వచ్చింది. అంటే ఓటర్ లిస్టుల సవరణలో కూడా ఇవాళ జరుగుతున్న దాన్ని మనం ఏం చేయాలి, సంస్కరించుకున్నది. ఎప్పుడు కూడా సంస్కరణ ఆగితే నీళ్లు మురిక్కాలు పోతుంది, పారితే సెలయేరు అవుతుంది. ఇవాళ సంక్రాంతి పండుగ ఒక మాట చెప్తున్నాను ఓటర్ లిస్టు గురించి. మనం భోగి మంటలు ఏం చేస్తాం, తెలంగాణలో అయితే భోగి మంటలు ఉన్నాయి పెద్దగా. కామదహనంలో కానీ ఇక్కడ కానీ ఏం చేస్తాం, పనికిరాని వస్తువులను చేస్తుంటాం. ఈ చెత్త ఓటర్ లిస్ట్ లోని చెత్తను తీసేయాలన్నా వద్దా. నేను మాట చెప్తాను, మన సెల్ ఫోన్ నిండిపోతుంటది అప్పుడప్పుడు, చాలా గ్రూప్స్ ఉంటే మనం ఏం చేస్తాం, డిలీట్ కొట్టి ఆ బాక్స్ చెత్త బుట్టలోకి పంపిస్తాం. పంపించినాక 30 రోజులు టైం ఉంటుంది మనకు. ఏది ఆ చెత్తలో ఏమైనా మంచిది పోతే మనం వెతుక్కోవడానికి. నేను అదే ఉదాహరణ చెప్తున్నాను. సర్లో నేను ఏమంటున్నానంటే సరిగ్గా ఎలక్షన్ కమిషన్ అదే ఇచ్చింది మనకు. ఎలక్షన్ మన సెల్ ఫోన్ ఉదాహరణ చెప్తున్నాను. మనం చెత్త తీసేస్తుంటాం, కొంచెం మంచిది కూడా పోతుంది కాదంటలేదు. ఒక్కొక్కసారి మంచి ఫోటో పోతుంది. మురళీవారి గారితో నేను దిగిన అనుకోండి, ఆ ఫోటో పోయింది అనుకోండి, అరే దిగినా కదా అని మళ్ళీ ఏం చేస్తా పోతే 30 రోజుల మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ బిల్ నుంచి మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఇది కూడా రీసైక్లింగ్ బిల్ లో వేస్తున్నాం ఇప్పుడు ఓటర్ లిస్ట్ ను. కొన్ని పేర్లను అర్హులైన ఓటర్ ఒక్కడు కూడా పోవద్దు. ఇది సూత్రం. అర్హులైన ఓటర్ ఒక్కడు పోవద్దు. మనకు నేర చరిత్ర ఉన్నది కదా. 100 మంది నేరస్తులు తప్పించకపోయినా సరే ఒక్క నిరపరాధి శిక్ష పడద్దు. ఇక్కడ అర్హులైన ఓటర్ పోవద్దు, అనర్హులు ఒక్కడు కూడా ఉండొద్దు అంటున్నాను నేను. ఉండద్దు అంటే ఈ సర్లో విమర్శ చేసేవాడు నేనేమంటున్నాను, ఇవాళ ఓటర్ లిస్ట్ లో కూడా చూస్తే తమిళనాడు 53 లక్షల ఓట్లు పోయింది, మన పశ్చిమ బెంగాల్ 58 లక్షల ఓట్లు పోయినాయి, గుజరాత్ లో 93 లక్షల ఓట్లు పోయినాయి కదా. మన 2,89,00,000 ఓట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఏమున్నాయి అంటే వీళ్ళు కేవలము ఆడలేక మధ్యలో కూడా మొన్నదాకా అది ఇప్పుడు చోరు ఓటుతో గెలుస్తున్నారు వీళ్ళు. ఆ చోరు ఓట్లు తీసేయాలా లేదా అని మాట్లాడుతూ ఇవాళ భారత రక్షణ రంగంలో వచ్చిన మార్పులు ఆహ్వానిద్దాం. దీన్ని భారతదేశం ఒకటిగా నిలుపుకుందాం. మనకు విభేదాలు ఉంటే లోపలినే పరిష్కరించుకుందాం. తప్పనిసరి నేను బీజేపీ అన్ని విధాలతో ఏకీభవించాను, స్పష్టంగా చెప్తున్నా. కానీ కొన్ని విషయాల్లో మనం ప్రతిపక్షాలు చేస్తున్న తప్పును కూడా మాట్లాడకపోతే ఏమవుతుందంటే ఇదే జరుగుతుంది. జరగకుండా ఉండాలంటే మంచిని ఆహ్వానిద్దాం, చెడును తిరస్కరిద్దాం. రైట్. మురళీ మనోహర్ గారు, ఫైనల్గా మీరు ఒక మాట చెప్పండి. పాక్ వైఖరి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, పాక్ వైఖరి కుక్కతో ఒక వంకర అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే మునీర్ సైన్యం ఈ దాడుల తర్వాత వెనక్కి తగ్గుతుందా లేక సరిహద్దులో ఉధృత పరిస్థితులు మరింత పెంచే అవకాశం ఉందంటారు? మునీర్ సొంతంగా ఏది చేయలేడు. అయితే చైనా సహకరించాలి, లేదంటే అమెరికా సహకరించాలి. అది కూడా అమెరికా సహకరించడమే కాదు, తమకు ఆర్థిక సహాయం చేయాలి. దానికోసము అమెరికా కోసం చేస్తే చైనా కోసం చేస్తారు. కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఇండియాను హార్ట్ చేసి గాయపరిచే స్థితిలో వాళ్ళు లేరు. చాలా బలహీనంగా ఉన్నారు. వాళ్ళ ఆర్థిక స్థితి చాలా బలహీనంగా ఉంది. వరల్డ్ బ్యాంక్ చుట్టూ తిరగాల్సిందే, ఇంకా అప్పులు తేవాల్సిందే, ఆకలి తీర్చుకోవాల్సిందే. కనుక వాళ్ళ ఆకలే కాదు, ఇప్పుడు దాహం కూడా తీర్చుకోవాలి. దాహం కూడా ఇంకా రాబోయే రోజుల్లో చాలా సమస్యలు రాబోతున్నాయి వాళ్ళకు, వాటర్ ఇష్యూ అనేది. కనుక పాకిస్తాన్ ఇప్పటికిప్పుడు మనకి ఏదో ప్రమాదం తలపెడుతుంది, ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ లోనే ఉంది ఇంకా అనే ఉద్దేశం ఏంది అంటే, ఇలాంటి పిచ్చి పనులకు ఏదైనా తెగిస్తే మేము రెడీగా ఉన్నామనేటువంటిది ఒకటి కమ్యూనికేట్ చేశారు ద్వివేది గారు ఈరోజు. కనుక ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. ఎందుకంటే అది ఆన్లోనే ఉంది అని చెప్పేసి. మొన్న కూడా కొందరు అన్నారు, ఆ ఢిల్లీ పేలుళ్ళు జరిగినప్పుడు ఆ డాక్టర్స్ చేసినటువంటి దీంట్లో విధ్వంసం అప్పుడు దీంట్లో పాకిస్తాన్ హస్తం ఉంది కదా, మరి ఎందుకు మీరు యుద్ధం చేయడం లేదు అని ఈ సోకాల్డ్ లెఫ్ట్ ఈకో సిస్టమ్ మాట్లాడింది. కానీ రెచ్చగొట్టడం, యుద్ధంలోకి దింపడం ఇది మన దేశానికి అంత మంచిదేం కాదు. ఎందుకంటే మనము పని లేకుండా జాబ్లెస్ గా లేము, నిరుద్యోగుల్లాగా లేము. మనం ఫుల్ పనిలో ఉన్నాము, మన ఆర్థిక వృద్ధిని సాధించే పనిలో ఉన్నాము, ఎంగేజ్ అయ్యాము. ఇలా ఒక మంచి పనిలో ఎంగేజ్ అవుతున్నప్పుడు, దేశం ఆర్థికంగా దూసుకొని పోతున్నప్పుడు ఈ యుద్ధాల్లో నిమగ్నం అయిపోయి అసలైన పని దృష్టి మరల్చేటువంటి ప్రయత్నమే చైనా చేస్తుంది, పాకిస్తాన్ చేస్తుంది. చైనా కోసం పాకిస్తాన్ చేస్తుంది. కనుక దీన్ని తప్పకుండా ఇండియా కూడా దీన్ని అర్థం చేసుకుంటుంది. పాకిస్తాన్ ఆ స్థితిలో లేదు.
ఇప్పుడు వారు చెప్పారు కదా సింగిల్ డిజిట్ లోకి వచ్చింది ఉగ్రవాదులు సంఖ్య కూడా సింగిల్ డిజిట్ లోకి వచ్చింది. మొన్న పెహల్గాం దీంట్లో దాడుల్లో అందరినీ చంపగలిగినాము, ఫర్దర్ పెహల్గామ్ లో కూడా ఉండవని అటువంటి భరోసా ఒకటి ఆర్మీ ఇవ్వగలిగింది ఈ రోజు. ఓకే, థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, థ్యాంక్ యూ బండారు రామారావు గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.